హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరండి చెప్పింది కష్టం మనుషుల్ని దగ్గర చేస్తుంది, సుఖం మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది అని చెప్పేసి అది ఒకప్పుడు వర్తించి ఉండొచ్చు కానీ ఇప్పుడు అసలు ఎట్లా వర్తిస్తుంది చెప్పండి. మనకి ఒక అవసరం ఉంది అంటే లేకపోతే ఒక కష్టం వచ్చింది అంటే మాట్లాడాలనుకున్న వాళ్ళు కూడా మనతో మాట్లాడరు. అప్పటిదాకా మనతో మంచిగా ఉన్న వాళ్ళు కూడా సడన్గా దూరం అయిపోతారు. సో ఎప్పుడూ కూడా ఇవాళ రేపు కష్టం వచ్చింది అంటే మాత్రం దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు కానీ దగ్గర అయ్యే వాళ్ళు ఎవ్వరూ లేరు. సో మనం సుఖంగా ఉంటే అప్పటిదాకా పక్కనే ఉంటూ మనం ఎవరో తెలియనట్టు ఉండేవాళ్ళు కూడా సడన్గా మనం ఎలా సుఖపడుతున్నామో చూడ్డానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో ఆటోమేటిక్గా దగ్గర అయిపోతూ ఉంటారనమాట. అప్పుడే బంధుత్వం, బలగం అన్నీ గుర్తొస్తాయి మనం సుఖంగా ఉన్నప్పుడు. కానీ కష్టం వచ్చింది అంటే అసలు బంధుత్వం, బలగం, రక్త సంబంధం ఏది ఉండదు. సో మనం ఎవరమో కూడా వాళ్ళకి తెలియనట్టుగానే బిహేవ్ చేస్తారనమాట. ఇదంతా డిపెండ్స్ ఆన్ మనీ అండి. ఇవాళ రేపు రూపాయి ఉంటేనే విలువ, రూపాయి ఉంటేనే గౌరవం. పోగొట్టుకున్నంత ఈజీ కాదు సంపాదించుకోవడము. సో ఏదన్నా ఒక రూపాయి ఉంది, 10 రూపాయలు ఉన్నాయి అంటే ముందు దాచుకునే ప్రయత్నం చేద్దాము. పోగొట్టుకున్నంత తొందరగా ఒక రూపాయిని సంపాదించలేమండి. సో అదే చెప్పాలనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు.